నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? బాలయ్య నటించిన అఖండ తాండవం సినిమా బాక్సాఫీస్ ప్రపంచానికి నిన్న ఆదివారంతో బ్రేకులు పడ్డాయి. ఈ సినిమా థియేటికల్ రన్ ఇక ఆదివారంతోనే కంప్లీట్ అయిపోయింది. ఇప్పటికి కూడా సినిమాకి కలెక్షన్స్ వస్తున్నాయి, కానీ అవి లెక్కలేకి వేసుకునే రేంజ్ కలెక్షన్స్ అయితే కావు. ఇప్పటికీ ఓ మోస్తారు కలెక్షన్స్ వస్తున్నాయి. ఒక 20 నుంచి 30 కోట్ల మధ్యలో షేర్ కలెక్షన్స్ అయితే వస్తున్నాయి, కానీ ఇక థియేటికల్ రన్ దాదాపుగా కంప్లీట్ అయినట్టే. దానికి తోడు ఈ సినిమా రేపు 9th నుంచి ఓటీటీలో స్ట్రీమ్ అవ్వబోతుంది. అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. ఈ నెల 9th నుంచి సినిమా ఓటీటీలో మనకు అందుబాటులోకి వస్తుంది. ఇకపోతే ఎందుకు ఈ సినిమాకి థియేటికల్ రన్ కంప్లీట్ అయిపోయిందన్న విషయం కూడా మీకు తెలుసు. ఎందుకంటే ఆల్రెడీ సంక్రాంతి సీజన్ మొదలైపోయింది. ఆ సినిమాలకు సంబంధించిన ప్రమోషన్స్, కంటెంటు, సాంగ్స్, ట్రైలర్, టీజర్ వీటన్నింటితో ఇక సంక్రాంతి బాక్సాఫీస్ సందడి అయితే మొదలైపోయింది. దానికి తోడు ఈ సంక్రాంతికి ఎక్కువ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అటు ప్రభాస్ నటించిన రాజసాబ్, ఇటు చిరంజీవి నటించిన శంకరవరప్రసాద్, తర్వాత రవితేజ భర్త మహాశయులకి, దాంతోపాటు ఇంకో 2 సినిమాలు ఎక్స్ట్రాగా రిలీజ్ అవుతున్నాయి. మళ్ళీ డబ్బింగ్ సినిమాలు కూడా 2 ఉన్నాయి. కాబట్టి ఇక మూడంతా కూడా సంక్రాంతి సీజన్ వైపు అయితే వెళ్ళిపోయింది. అయితే అఖండ 2 సినిమా మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా బాగా పర్ఫామ్ చేసిందనే చెప్పాలి. ఎందుకంటే ఏ సినిమాకైనా సరే బాక్సాఫీస్ దగ్గర టాక్ అనేది చాలా బలంగా స్ప్రెడ్ అవ్వాలి, పాజిటివ్ టాక్ అనేది రావాలి. అలా అయితేనే ఏ సినిమా అయినా సరే బాక్సాఫీస్ దగ్గర నిలబడుతుంది. కానీ అఖండ 2 సినిమా విషయంలో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. సినిమా అనుకున్న టైంకి రిలీజ్ కాలేదు. మొదట సెప్టెంబర్ 25న రిలీజ్ చేయాల్సింది. ఇక సినిమాకి ఏదో పెండింగ్ వర్క్ ఉండడం వల్ల దాన్ని డిసెంబర్కి పోస్ట్పోన్ చేశారు. డిసెంబర్ 5న రిలీజ్ అవ్వాల్సిన సినిమాని అనుకోకుండా కొన్ని ఆటంకాలు వచ్చాయి. కోర్టు కేసుల వరకు వెళ్ళింది. సినిమా అయితే పోస్ట్పోన్ అయింది. మళ్ళీ తిరుక్కొని వారం రోజుల్లో కాకముందే సినిమా రిలీజ్కి వచ్చింది డిసెంబర్ 12న. ఈ పరిణామాలన్నీ మీకు తెలుసు. ఎన్నో అనుమానాలు, ఎన్నో అడ్డంకుల మధ్య సినిమా అయితే రిలీజ్కి వచ్చింది. రిలీజ్కి వచ్చిన తర్వాత అనుమానాలని, ఆ అడ్డంకుల్ని దాటుకొని వచ్చింది. అనుమానాల్ని పటాపంచలు చేస్తూ సినిమాకి మంచి టాక్ వచ్చింది. అయితే సోషల్ మీడియాలో యాంటీ ఫ్యాన్స్, అలాగే సనాతన ధర్మానికి, దేశభక్తికి వ్యతిరేకమైన వాళ్ళు, కమ్యూనిస్టులు, లెఫ్టిస్టులు, ఇలా చాలామంది ఇక చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్టే ఉంది. వాళ్ళందరూ కలిసి సినిమాని అయితే బాగా ట్రోల్ చేశారు, నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు, మిక్స్డ్ టాక్ని చాలా బలంగా స్ప్రెడ్ చేశారు. ఇక సినిమా పోయిందిరా అని అంతా చేతులు ఎత్తేశారు. అయితే బాలయ్య బాక్సాఫీస్ స్టామినా, అలాగే మాస్లో ఆయనకున్న క్రేజ్, అలాగే ఈ మధ్య కాలంలో ఆయన బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందుకుంటున్నాడు. కాబట్టి ఆయన కంటెంట్ పైన ఆడియన్స్కి మంచి నమ్మకం ఉండడంతో ఈ సినిమా ఇప్పటి వరకు అంటే దాదాపుగా 30 రోజుల వరకు, అంటే ఆ టాక్ వచ్చినా కూడా, అంత నెగిటివిటీ టాక్ వచ్చినా, మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా దాదాపుగా ఈ సినిమా 4 వారాల వరకు థియేటర్స్లో నిలబడిందంటే అది బాలయ్య బాక్సాఫీస్ స్టామినాకి నిదర్శనమనే చెప్పాలి. మామూలుగా గతంలో ఏ సినిమా చూసుకున్నా కూడా సినిమాకి నెగిటివ్ టాక్ పడిందంటే, ట్రోల్స్ పడ్డాయంటే ఇక ఆ సినిమా గట్టెక్కడం అసాధ్యం. కానీ అఖండ 2 విషయంలో అంత రివర్స్లో జరిగింది. అఖండ 2 సినిమాకి ఫ్యాన్స్ చాలా బలంగా నిలబడ్డారు. అలాగే కొన్ని ధార్మిక సంస్థలు కూడా తమ భుజాలపైన వేసుకొని ఈ సినిమాని బాగా ప్రమోట్ చేశారు. దానికి తోడు బాలయ్య కంటెంట్ పైన ఆడియన్స్కి ఒక మంచి నమ్మకం ఉంది. పర్వాలేదు, సినిమా చూడొచ్చు, బాలయ్య సినిమా అంటే ఖచ్చితంగా ఏదో ఉంటుంది సినిమాలో, మనల్ని ఫ్రేమ్ అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ బోరు కొట్టనివ్వదు, మనం పెట్టిన డబ్బులకి వర్త్ వాచ్ అనేలా ఉంటాయి సినిమాలు అని ఒక నమ్మకం ఆడియన్స్కి ఏర్పడింది. దాంతో ఈ సినిమాకి ఆడియన్స్ కూడా చాలా బలంగా నిలబడ్డారు. ఆఫ్లైన్లో టికెట్లు వేరు, ఆన్లైన్ టికెట్స్ వేరుగా జరిగింది. అంటే ఆన్లైన్లో కొద్దో గొప్ప టికెట్స్ తెగినా కూడా ఆఫ్లైన్లో ఓ రేంజ్ టికెట్స్ తెగాయి. సెలవు రోజులు వస్తే మాత్రం ప్రపంచం క్రియేట్ చేసి వదిలిపెట్టాడు బాలకృష్ణ. అసలు 18 రోజుల వరకు కూడా 1 కోటికి తగ్గని షేర్ని కలెక్ట్ చేసింది సినిమా. అంటే ఇది ఒక రేర్ రికార్డ్ అని చెప్పాలి. మామూలుగా పాజిటివ్ టాక్ పడ్డ సినిమాలకి కూడా సాధ్యం కాని రికార్డ్స్ ఇవి. బాలయ్య బ్యాక్ టు బ్యాక్ 500 కోట్ల సినిమాలతో ఒక రేర్ రికార్డ్ పెట్టాడు సీనియర్ హీరోస్లో. అంటే మామూలుగా సినిమా హిట్ అవ్వడం, 100 కోట్లు కొట్టడం ఒక స్టార్ హీరోకి అసాధ్యం కాదు. కానీ బ్యాక్ టు బ్యాక్ అంటే అఖండ సినిమా నుంచి మొదలైన తన ప్రపంచనం, మళ్ళీ అఖండ 2 సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చినా కూడా అఖండ 2 సినిమా వరకు కూడా బ్యాక్ టు బ్యాక్ 500 కోట్ల సినిమాలు అందించాడు. ఇది అసలు చిన్న విషయం కాదు, అది కూడా ఈ వయసులో. ఇకపోతే ఈ సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చినా కూడా ఇన్ని రోజులు ఈ సినిమా ఇంకా థియేటర్స్లోనే రన్ అవుతుంది. కొత్త సినిమాలని తట్టుకొని ప్యాన్ వరల్డ్ సినిమాలైన అవతార్ సినిమాని తట్టుకుంది. వారం గ్యాప్లో, అంటే వారానికి కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి. మొన్న చూసుకుంటే అవతార్ సినిమా రిలీజ్ అయింది. దాని తర్వాత మళ్ళీ ఒక 6 సినిమాలు రిలీజ్ అయ్యాయి ఒక్కటేసారి. మళ్ళీ ఆ వారంలో చూసుకుంటే మళ్ళీ డబ్బింగ్ సినిమాలు వచ్చాయి. అయినప్పటికీ కూడా వాటన్నింటిని తట్టుకొని వాటిని పూర్తిగా కంప్లీట్గా డామినేట్ చేస్తూ బాలయ్య బాక్సాఫీస్ దగ్గర తన ప్రపంచాన్ని అయితే కొనసాగించాడు. సినిమాకి ఎక్కడ కూడా
డౌన్ అయిపోయింది, ఇక సినిమా పరిస్థితి అయిపోయింది అన్న రేంజ్లో, అంటే ఇక సినిమాని థియేటర్స్ నుంచి తీసేయాలి, పీకేయాల్సిందే అని చెప్పుకునే కలెక్షన్స్ లేవు. ఎక్కడ చూసినా కూడా హౌస్ఫుల్ బోర్డులతో మినిమం ఆక్యుపెన్సీతో సినిమాని రన్ చేస్తూనే ఉన్నాడు బాలకృష్ణ. ఇది మాత్రం ఒక రేర్ రికార్డ్ అనే చెప్పాలి. ఫ్లాప్ టాక్తో, నెగిటివ్ టాక్తో ఈ రేంజ్ కలెక్షన్స్, ఈ రేంజ్ ఆక్యుపెన్సీ చూపిస్తున్నాడంటే, అది కూడా హౌస్ఫుల్ బోర్డ్స్ పెడుతున్నాడంటే అసలు చిన్న విషయం కాదు. ఇంకోటి ఏంటంటే, బాలయ్య సినిమాకి అసలు ఇక సినిమా పోయింది అనుకున్నారు. అలాంటి టైంలో బాలయ్య తన బాక్స్ ఆఫీస్ అంతా తన మాస్ ఇమేజ్తో సినిమాని నిలబెట్టాడు. సినిమాకి హిట్ స్టేటస్ అయితే తీసుకొచ్చాడు. ఈ సినిమా ఇప్పటి వరకు మొత్తంగా ఓవరాల్గా చూసుకుంటే 97 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ అయితే రాబట్టింది. సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 103 కోట్లు. ఇక ఈ సినిమా హిట్ అవ్వాలి అని అంటే 6 కోట్ల కలెక్షన్స్ రావాలి. అయినప్పటికీ కూడా దీన్ని సెమీ హిట్గా మనం కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే ఏ సినిమా కూడా ఈ మధ్యకాలంలో రిలీజ్ అయినా నువ్వు ఏ సినిమా అయినా తీసుకోండి, కానీ కొన్ని లాసెస్తో, అంటే 5 to 10% లాసెస్తో ఏ సినిమా అయినా సరే ఎండ్ అవుతుంది. మీరు సలార్ తీసుకోండి, ఆ సినిమా కూడా దాదాపుగా 20% వరకు లాసెస్ పెట్టింది. తర్వాత ఓజీ సినిమా, మొన్న వచ్చిన ఓజీ సినిమా చూసుకోండి, ఆ సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది, ఇండస్ట్రీ హిట్ టాక్ వచ్చింది. అదే టాక్ కనుక అఖండ 2 సినిమాకి పడుంటే మినిమం 500 కోట్ల కలెక్షన్స్ వచ్చి ఉండేవి. ఫ్లాప్ టాక్తోనే ఈ రేంజ్ కలెక్షన్స్ అంటే, ఇక సినిమాకి పాజిటివ్ టాక్ పడింటే ఏ రేంజ్ కలెక్షన్స్ వచ్చి ఉండేవి. ఓజీ సినిమా కూడా తెలుగు రాష్ట్రాల్లోనే, మరి ఎక్కడో కాదు, తెలుగు రాష్ట్రాల్లోనే 40 కోట్ల వరకు లాసెస్ పెట్టింది. ఆ విషయం మీకు కూడా తెలుసు. సో ఏ సినిమా అయినా సరే 5 to 10% లాసెస్తో ఎండ్ అవ్వడం అన్నది ఈ రోజుల్లో కామన్. అది నిర్మాతలు, బయ్యర్లు, అలాగే డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళు చూసుకుంటారు. సో ఈ సినిమా అయితే మొత్తానికి హిట్ స్టేటస్ని అయితే తీసుకుంది. బ్యాక్ టు బ్యాక్ 500 కోట్ల సినిమాలు అందించాడు బాలకృష్ణ. రేపు ఓటీటీలో ఈ సినిమా January 9th నుంచి ఓటీటీలో స్ట్రీమ్ కాబోతుంది. ఇక ఎప్పట్లాగే బాలయ్య సినిమాలు గతంలో పర్ఫామ్ చేసినట్టే ఈ సినిమా కూడా ప్రభంజనం క్రియేట్ చేస్తుంది. ఓటీటీలో నెంబర్ 1గా ట్రెండ్ అవ్వడం ఖాయం. డాకుమారా సినిమాని థియేటర్స్కి వచ్చినప్పుడు అసలు చాలామంది నెగిటివిటీ చేశారు. అంత మంచి సినిమా అందించినా కూడా ఆ సినిమా అసలు ఓ రేంజ్లో ఉంటుంది. హాలీవుడ్ సినిమా చూస్తున్నామా అన్న రేంజ్లో ఉంటుంది. బాలయ్య యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆ సినిమాని అప్పట్లో నెగిటివిటీ చేశారు, ఆ విషయం మీకు కూడా తెలుసు. ఆ సినిమాని కాదని సంక్రాంతికి వస్తున్నాం లాంటి ఒక క్రింజ్ సినిమాని యాక్సెప్ట్ చేశారు జనాలు. అంటే ఆ రొట్ట రొటీన్ క్రింజ్ సినిమానే వాళ్ళకి బాగా నచ్చింది. సో అక్కడ ప్రమోషన్స్ చేయకపోవడం అన్నది కూడా ఆ సినిమాకి బాగా దెబ్బ పడింది. అయితే ఓటీటీకి వచ్చిన తర్వాత ప్రభంజనం క్రియేట్ చేసింది సినిమా. నెంబర్ 1గా 18 దేశాల్లో ట్రెండ్ అయింది. రేపు అఖండ 2 సినిమా కూడా అదే రేంజ్లో ట్రెండ్ అవుతుంది. ఇది రాసి పెట్టుకోండి. ఎందుకంటే ఎంత ట్రోల్ చేసినా, ఎంత నెగిటివిటీ చేసినా థియేటర్స్లోనే ఈ రేంజ్ కలెక్షన్స్ వచ్చాయంటే, ఇక ఓటీటీలో ఎలాంటి ప్రభంజనం క్రియేట్ చేస్తుందో మీ ఊహకే వదిలేస్తున్నా. ఖచ్చితంగా ఇది కూడా నెంబర్ 1గా ట్రెండ్ అవుతుంది. ఇప్పుడు చూసుకుంటే భగవంత్ కేసరి సినిమా అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో నెంబర్ 1గా ట్రెండ్ అవుతుంది ఇప్పుడు. దానికి రీజన్ ఏంటో కూడా మీకు తెలుసు. తమిళ దళపతి జననాయకుడుగా ఈ సినిమాని రీమేక్ చేశాడు. అయితే బాలయ్యలో ఉన్న ఇంటెన్సిటీని ఆయన క్రియేట్ చేయలేకపోయాడు. ఆ రేంజ్ వైబ్స్ తీసుకురాలేకపోయాడు. బాలయ్య డైలాగ్ డెలివరీ కానీ, ఆయన యాక్టింగ్ కానీ, ఆయన బేస్ డైలాగ్స్ కానీ, అసలు ఆయన స్క్రీన్ ప్రజెన్స్, ఆయన స్టైలు, ఆయన స్వాగు, ఆయన హుందాతనం ఎక్కడ 1% కూడా ఇళయ దళపతి మ్యాచ్ చేయలేకపోయాడు. ఇళయ దళపతి ఏదో మొత్తానికైనా దళపతి అనుకుంటా, దళపతి విజయ్ మ్యాచ్ చేయలేకపోయాడు. దాంతో ఇప్పుడు భగవంత్ కేసరి సినిమా నేషనల్ లెవెల్లో ట్రెండ్ అవుతుంది. బాలకృష్ణ యాక్టింగ్కి ఫిదా అయిపోతున్నారు జనాలంతా. ప్రతి ఒక్కరూ గూగుల్లో అయితే నెంబర్ 1గా సెర్చ్ చేస్తున్నారు. ఇక టాప్లో ఉంది, సర్చింగ్లో టాప్లో ఉంది. అలాగే ఈ ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా నెంబర్ 1కి వచ్చింది సినిమా. ఇప్పుడు బాలయ్య యాక్టింగ్కి అంతా ఫిదా అయిపోతున్నారు. సో ఎప్పటికైనా సరే కంటెంటు అలాగే యాక్టింగ్ బలంగా ఉంటే ఎప్పటికైనా సరే ఆ పేరు, ఆ ప్రశంసలు ఎప్పటికైనా దక్కుతాయని బాలయ్య సినిమాలు, ఆయన సినిమాలకు వస్తున్న రెస్పాన్స్ని చూస్తే మీకే అర్థమవుతుంది. అఖండ 2 సినిమాకి చాలా వరకు నెగిటివిటీ చేసి ఉండొచ్చు, విమర్శించి ఉండొచ్చు, ట్రోల్ చేసి ఉండొచ్చు, సునకానందం పొంది ఉండొచ్చు. బట్ దానికి రావాల్సిన ప్రశంసలు, దానికి రావాల్సిన అప్లాస్ అన్నీ కూడా వస్తాయి. రేపు ఓటీటీకి సినిమా వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఓటీటీలో ప్రభంజనం క్రియేట్ చేస్తుంది. సో మొత్తానికైతే బాలకృష్ణ కంటిన్యూస్గా 5 బ్లాక్ బస్టర్ సినిమాలు అందించాడు ఇండస్ట్రీకి. రేపు రాబోయే NBK 111 సినిమా, అదే గోపిచంద్ మల్లేనితో తీయబోయే సినిమా ఇంకా ఏ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ వెళ్తుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. అందులోనూ ఇంకోటి ఏంటంటే, ఈ సినిమాకి అఖండ 2 సినిమాకి పాజిటివ్ టాక్ అనేది పడుంటే కథ వేరేలా ఉండేది. సినిమా కలెక్షన్స్ కావచ్చు, బాలయ్య రేంజ్ అనేది కావచ్చు, ఎక్కడికో వెళ్ళిపోయిండేది. ఇప్పటికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. సినిమాకి మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికి, అంటే సినిమాకి వచ్చిన టాక్కి, సినిమాకి వచ్చిన నెగిటివిటీకి, ఆ సినిమాకి జరిగిన ట్రోల్స్కి, ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్స్కి
నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ట్రోల్స్ వచ్చింది, విపరీతంగా విమర్శించినా కూడా సినిమాకి దాదాపుగా 100 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ రాబట్టాడంటే ఇది మామూలు బాక్సాఫీస్ స్టామినా కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. సో మొత్తానికైతే బ్యాక్ టు బ్యాక్ 5 100 కోట్ల సినిమాలు అందించాడు. 5 బ్లాక్ బస్టర్స్తో దుమారం లేపాడు బాలకృష్ణ. రేపు జనవరి 9th నుంచి బాగా ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. మీరు కూడా ఎంచక్క మీ ఫ్యామిలీ మెంబర్స్తో చూడండి. మరి బాలయ్య ఫ్లాప్ టాక్తో కూడా 100 కోట్ల షేర్ పెట్టడం గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. అలాగే ఓటీటీలో నెంబర్ 1గా ట్రెండ్ అవుతుందా లేదా, మీ అభిప్రాయం ఏంటి అది కూడా కింద కామెంట్ చేయండి.